హైదరాబాద్ లో వర్షం దంచికొట్టింది. మాదాపూర్, యూసఫ్గూడ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, జగద్గిరిగుట్ట, చీడిమెట్ల, కొంపల్లిలో భారీ వర్షం కురిసింది. లక్డీకపుల్, కోటి, అబిడ్స్, నాంపల్లి, ఖైరతాబాద్, బషీర్బాగ్, బేగంపేట, బాలానగర్లో వాన పడింది. భారీ వర్షంతో నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్ భారీగా స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఇవాళ, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లో వర్షం దంచికొట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి, ఒక్కసారిగా హైదరాబాద్ లో వాతావరణం అయితే మారిపోయింది. పలు చోట్ల భారీగా వర్షం కూడా కురిసింది. అలాగే వాతావరణ శాఖ ఇవాళ, రేపు కూడా భారీగా వర్షాలున్నట్టు సూచించింది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? హైదరాబాద్ ప్రాంతంలో కొద్దిసేపటి క్రితం నుంచి కూడా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. ప్రధానంగా కొమరేన్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా ఈ ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతో పాటుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని, ఈ రోజు, రేపు రాష్ట్రంలో మాత్రం మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కుకట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ, బాలానగర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం. దాంతో పాటుగా మాదాపూర్, యూసఫ్గూడ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో వర్షం కురిసింది. పంజాగుట్ట, అమీర్పేట్, జగిద్గిరిగుట్ట, జీడిమెట్ల, కొంపల్లిలో వర్షం కురిసింది. లక్డీకపుల్, కోటి, అబిడ్స్, నాంపల్లి, ఖైరతాబాద్ లో కూడా వర్షం కురిసింది. ఏదైతే ఖైరతాబాద్, బషీర్బాగ్, బేగంపేట్ తో పాటుగా పలు ప్రాంతాల్లో కూడా మంచి వర్షం కురిసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. సికింద్రాబాద్, బోయినపల్లి, బేగంపేట్, మారేడుపల్లి, ప్యారడైజ్, అడ్డగుట్ట, చిలకలగూడ, ప్యాట్నీ పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే దేశంలో కూడా నైరుతి ఋతుపవనాల తిరోగమనం అనేది ప్రారంభమైంది. దాంతో పాటు ఇప్పటి వరకు కూడా ఈ సీజన్ లో తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 30% పైగా కూడా వర్షపాతం నమోదైందంటే రాష్ట్రంలో మంచి వర్షాలు కురిసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. రైట్ వంశీ, అయితే ఇప్పుడు ఇవాళ రైట్, థ్యాంక్ యూ వంశీ.